వైఎస్ జగన్ పాలన సంక్షేమానికి అర్థం చెప్పిందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. డెలివరీ మెకానిజంను జగన్ డెవలప్ చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారని మండిపడ్డారు. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి బాబు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని, చంద్రబాబు మోసాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయాలని పార్టీ మైనారిటీల సమావేశంలో పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. నాయకుడిని అభిమానించే, దేనికైనా ఆయనతో పాటు నడిచే కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మొదటి స్థానంలో ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. దేశంలో ఎవరూ ఊహించని రకంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక సంస్కరణలు ఏవైతే చేశారో వాటిని చిట్టా తీస్తే రోజంతా కూడా సరిపోదు చదవాలంటే. అది వ్యవస్థాగతంగా కావచ్చు, అంటే కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, కోర్ సెక్టర్స్ ఏవైతే సమాజపరంగా చూస్తే విద్య, వైద్యం, వాటి మీద ఏ టు జెడ్ ఇంటి వరకు వైద్యం తీసుకెళ్ళడం, అలాగే విద్య ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం, ఇవి కూడా 5 ఏళ్లలో. ఇంకా ఇలాంటివి ప్రతి సెక్టర్ను రైతులకు సంబంధించి కానీ ఇంకొకటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, నాట్ ఏదో ఇచ్చేసి కొంత వదిలించుకోవడం కాకుండా, లేక ఉన్నది నడుస్తుందిలే మనకెందుకని వదిలేయడం కాకుండా, మొత్తంగా సమాజం అభ్యుదయ పదంలో ముందుకు పోవాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే దాంట్లో కంటిన్యూస్ ఆలోచిస్తూ ఉన్న ఆర్థిక కష్టాలన్నింటినీ ఓర్చుకునైనా సరే 5 ఏళ్లలో 10-15 ఏళ్ల పైన ఎక్కడా జరగని, 10-15 ఏళ్ళు అయినా కూడా జరగనిది ఏ స్టేట్లో, లేదా నాయకుడు అనుకుంటే కూడా జరగనిది ఈ స్టేట్లో చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, మన పార్టీది.